సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రమైన మిర్దొడ్డిలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఐక్యత ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు కానిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులను అరికట్టాలన్నారు। ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో దేవరాజ్ ఐలయ్య, పృథ్వీరాజ్, కొమరయ్య, హిందూ ఐక్యత వేదిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ఈరోజు జమ్మికుంటలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా బంద్ పిలపడం జరిగింది। ఈ బంద్లో భాగంగా అన్ని వర్గాల వ్యాపారులను ఐక్యం చేసి ప్రతి ఒక్క వర్గం యొక్క ప్రెసిడెంట్ అందరితో సంప్రదించి పూర్తిగా బంద్కు అందరూ పాల్గొనేటట్టు చేయించినాము। ఈరోజు ఈ యొక్క బంద్ అనేది బంద్ చేయడం అంటే అర్థం కొంతమందికి తెలుసో తెలియదో, నేనైతే ఏమనుకుంటానంటే మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా ఇవాళ వ్యాపారం బంద్ చేసి మేము రోడ్ల మీదకి రావడం సిద్ధంగా ఉన్నామని, మా మీద దాడులు చేయడానికి ఎవరైతే పూనుకుంటారో వాళ్ళని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చూపించడానికే ఈరోజు బంద్ చేసినాం। బంద్ అంటే ఏదో వాళ్ళు ఎవరు వచ్చి బంద్ చేయించడం కాదు, మేమే స్వచ్ఛందంగా బంద్ చేసినాం। బంద్ పిలిపేయడం అనేది రెండు అర్థాలు ఉంటాయి, నిరసన తెలియజేయడం బంద్ వేరు, ఐక్యంగా ఉన్నాం, మేము అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ పనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, బయటకు వస్తాం బిడ్డ, మా జోలికి వస్తే ఊపిరే లేదు అని తెలియజేయడానికి ఇలా బంద్లో ఒక భాగంగా మేము అందరం స్వచ్ఛందంగా బంద్ చేసామని, ఎక్కడ కూడా ఏ రకం కూడా మన భారతీయులపై దాడులు జరిగేది ఉంటే తిప్పికొట్టడానికి సన్నద్ధంగా వ్యాపార వర్గాల తరపు నుంచి మేము అందరం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం। జై శ్రీరామ్।